746th క్వశ్చన్ చూడండి. రియాక్షన్ బిట్వీన్ మీథేన్ అండ్ క్లోరిన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. సన్లైట్ సమక్షంలో మీథేన్ని క్లోరిన్ తోటి కనుక రియాక్షన్ జరిపిస్తే ఇందులో ఉన్న హైడ్రోజన్స్ని సబ్స్టిట్యూట్ చేసి వాటి ప్లేస్లో క్లోరిన్స్ వస్తాయి. వాటి ప్లేస్లో క్లోరిన్స్ రావడం జరుగుతుంది. అంటే హైడ్రోజన్లను సబ్స్టిట్యూట్ చేసి దాని ప్లేస్లో వచ్చుతున్నాయి కాబట్టి ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. ఏం రియాక్షన్ అంటారు? సబ్స్టిట్యూషన్ రియాక్షన్. 747 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు? ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఆల్కహాల్స్ని తయారు చేస్తారు. సో ఆల్కహోల్ వచ్చింది కదా, ఆల్కహాల్స్ అవి. C2H5OH. ఇది ఈత్ ప్లస్ ఏన్ ప్లస్ ఓల్ ఇథనోల్ అవుతుంది. ఇథనోల్ 4 కాదు, ఇథనోల్. గ్లైకాల్ అంటేనేమో 2 OHలు ఉంటాయి. దీన్ని తయారు చేయం. CH2OH. ఇది గ్లైకాల్ని కాదు తయారు చేసేది, ఇథైల్ ఆల్కహాల్, ఇథనోల్. 748 క్వశ్చన్ చదవండి ఒకసారి. ప్యూర్ ఇథనోల్ని ఏమంటారు? ప్యూర్ ఇథనోల్ని 100% ఇథనోల్ని ఏమంటారు అంటే అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. ప్యూర్ ఇథనోల్ ఏమంటారు? అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. డినేచర్డ్ ఆల్కహాల్ అంటే ఏంటంటే ఈ ఆల్కహాల్కి, అబ్సల్యూట్ ఆల్కహాల్కి దీన్ని ఏం చేస్తారు? దీనికి మిథైల్ ఆల్కహాల్ని యాడ్ చేస్తారు. మిథైల్ ఆల్కహాల్ని యాడ్ చేసి డీనేచర్ చేస్తారు, తాగకుండా చేస్తారు. ఒకవేళ మిథైల్ ఆల్కహాల్ యాడ్ చేసిన దాన్ని తాగిర్రు అనుకోండి, కళ్ళు పోతాయి వాళ్ళకి. కళ్ళు ఏమవుతాయి? కొన్ని రోజుల వరకు కనబడకుండా అవుతాయి. సో అది ఇథైల్ ఆల్కహాల్. వుడ్ స్పిరిట్ అంటే ఏంటంటే మిథైల్ ఆల్కహాల్. రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే ఏంటంటే 95% ఆఫ్ ఆల్కహాల్. అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటే ఏంటిది? 100% ఆల్కహాల్. 749. గ్యాసోహోల్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్. గ్యాసోహాల్ అనేది దేని యొక్క మిక్చర్? గ్యాసోహాల్ అనేది దేని యొక్క మిక్చర్? ఆల్కహాల్ అండ్ వాటర్. యొక్క మిక్చర్ని గ్యాసోహాల్ అంటారు. ఇది ఒకసారి చూడాలి మళ్ళీ. ఇప్పుడైతే ఆన్సర్ ఇది పెట్టుకోండి, డౌట్ వస్తుంది. 750. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ 78.3 degrees centigrade, not Kelvin. 78.3 degrees centigrade is the what? Boiling point of alcohol.